మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలులో గోపాలరెడ్డి గారు ఆఖరి తేదీన ఈరోజు ప్రచార కార్యక్రమం చేశారు. మరి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి కలవడానికి ప్రయత్నించారు. అందరికన్నా యాక్టివ్గా తిరిగారు. ప్రతి ఒక్క జిల్లా సమస్యలు తెలుసుకున్నారు. నిరుద్యోగులు పడుతున్న సమస్యలు తెలుసుకున్నారు. ఉద్యోగస్తులు పడుతున్న సమస్యలు తెలుసుకున్నారు. ఈ క్యాంపెయిన్లో గోపాలరెడ్డి గారికి చాలా విషయాలు 3 జిల్లాల వాసులు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. ఎంతో చొరవతో ప్రతి ఒక్క మండలం కూడా పోవడం జరిగింది. కాబట్టి ఆయన ఒక గ్రౌండ్ లెవెల్ పైన సమస్యలు తెలుసుకున్నారు. కాబట్టి రేపు ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా రాయలసీమ జిల్లాలో ఈ 3 జిల్లాల్లో బలంగా మాట్లాడగలుగుతారు, పోరాడగలుగుతారు. ఆయన చరిత్రలోనే ఆయన ఒక పోరాట యోధుడులాగా నిలబడిపోయినాడు. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగస్తుల కోసం అలాగే రాయలసీమ వాసుల కోసం కూడా ఒక పోరాట యోధుడులాగా చట్టసభల్లో వాయిస్ వస్తుంది అని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా మేము క్యాంపెయిన్ చేయడానికి పోతుంటే గోపాలరెడ్డి గారు ఒక మంచి మనిషి, ఇలాంటి వాళ్ళు చట్టసభల్లో మా తరపు నుంచి మాట్లాడాలా, మా తరపు నుంచి పోరాడాలని చెప్పి కోరుకుంటున్నారు. మరి మీడియా ద్వారా కూడా మేము చెప్పేది ఒకటే, రాయలసీమకు, కర్నూలు, అనంతపూర్, కడప జిల్లాలకు చాలా అన్యాయం జరుగుతుంది. మరి ఈ ఎలక్షన్ అయినా ఏ ఎలక్షన్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లా వాసుల తరపు నుంచి అన్ని పోరాటాలు చేస్తున్నాము. కాబట్టి మాకు సహకరించాలని చెప్పి మీ ద్వారా అడగదలుచుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి మీ అందరికీ నమస్కరిస్తూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నాను. ఇదాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు రాయలసీమకు నాన్ డిమాండ్, రాయలసీమ జిల్లాలకి హైకోర్టు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. అదేవిధంగా కడప జిల్లాలో ఉన్నటువంటి బ్రాహ్మణి స్టీల్ని కూడా తొందరగా ప్రారంభించాలని, మరి గుంటకల్కు రైల్వే జోన్ కావాలని, అదేవిధంగా మూసేసిన ఫ్యాక్టరీస్ కూడా రాయలసీమ జిల్లాలో చాలా ఉన్నాయి. హిందూపూర్లో ఉన్నటువంటి నిజాం షుగర్స్ లిమిటెడ్ కూడా వెంటనే ఓపెన్ చేయాలని, అదేవిధంగా పెనుగొండలో ఆల్విన్ వాచ్ ఫ్యాక్టరీని, ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్పిన్నింగ్ మిల్ అయినటువంటి గుంటకల్ స్పిన్నింగ్ మిల్ను ఆనాటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ దాన్ని ఓపెన్ చేశారు. ఆ ఫ్యాక్టరీని కూడా ఓపెన్ చేయాలని, అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రాయలసీమ పేపర్ మిల్ని కూడా ఓపెన్ చేసి నిరుద్యోగ యువకులందరినీ కూడా ఉద్యోగాలను నియమించాలని, తర్వాత ఇంటికి ఉద్యోగం అని చెప్పేసి లేని పక్షంలో 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పేసి వాగ్దాన భంగం జరిగింది. కనుక వెంటనే 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కానీ, లేకుంటే ఇంటికి ఉద్యోగం అని ఖచ్చితంగా ఇవ్వాలి. దాని మీద నాకు నిజంగా అవకాశం దొరికితే, ఎమ్మెల్సీ అవకాశం దొరికితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలేసి ఈ డిమాండ్స్ అన్ని కూడా సాధించుకుంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో కేజీ రెడ్డి అని ఒక వ్యక్తి ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా తెలుగుదేశం వాళ్ళు డిక్లేర్ చేశారు. ఈయన ఏం చెప్తున్నాడంటే కోట్ల రూపాయల ఫ్యాక్టరీలను కూడా తెచ్చి పెడతానని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. ఇవన్నీ కూడా తొందరగా ఇంప్లిమెంట్ చేస్తానని ఈయన కూడా కొత్తగా ఆయన 600 అబద్ధాలు చెప్తే ఈయన ఇప్పటికే 150 అబద్ధాలు చెప్పాడు. నేను అడుగుతున్నాను కేజీ రెడ్డి, బేషరత్గా నేను కూడా నేను చెప్పిన డిమాండ్స్ 4 డిమాండ్ కూడా సెటిల్ చేస్తే నేను కూడా ఈ ఫ్రై నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. నిజాం షుగర్ ఫ్యాక్టరీ హిందూపూర్, అదేవిధంగా ఆల్విన్ వాచ్ ఫ్యాక్టరీ పెనుగొండ, అదేవిధంగా ఆసియా ఖండంలోని అతిపెద్ద స్పిన్నింగ్ మిల్ అయినటువంటి స్పిన్నింగ్ మిల్ గుంటకల్ను ఓపెన్ చేసి, తర్వాత కర్నూలులో ఉన్నటువంటి రాయలసీమ పేపర్ మిల్ ఓపెన్ చేయిస్తే, నువ్వు ఎప్పుడో పెట్టే ఇండస్ట్రీస్ కంటే కూడా ఈ 4 ఓపెన్ చేయిస్తే నేను కూడా నీ జీపులోనే చేస్తానని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటాం ఫ్రెండ్స్. కనుక అబద్ధాలు
అబద్ధాలు చాలా సులభంగా చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో రాజ్యహింస పెరిగిపోయింది. రాజ్యహింస అంటే తల్లిదండ్రి చిన్నపిల్లలు కొడతా ఉంటే వాళ్ళంతా ఆడిపోతారు. ఆ విధంగా రాజ్యహింస భయంకరంగా పెరిగిపోయింది. నిరుద్యోగ యువతి యువకుల హోదా కోసం పోరాటం చేస్తానంటే వాళ్ళ మీద ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, నాసా, ఈ యాక్ట్లన్నీ కూడా టెర్రరిస్టుల మీద ఇంపోజ్ చేయాల్సిన యాక్ట్లన్నీ కూడా నిరుద్యోగ యువతి యువకుల మీద ఇంపోజ్ చేస్తానని చెప్పడం నిజంగానే ఇది ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని కాదు. ఈ ముఖ్యమంత్రి నీచ ప్రవృత్తికి అలవాటైనాడు. ఈయనకు పోలీసు ఆక్సిజన్, పోలీసు ఆహారం, మరి ఈయన బతికే పోలీసు అయిపోయింది. 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోసినటువంటి మహాత్మా గాంధీ ఉద్యమాల ద్వారానే ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చాడు. మీ అందరికీ తెలుసు 29వ రాష్ట్రంగా ఏర్పడినటువంటి తెలంగాణ, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు, పెన్షన్స్ అంతా కూడా కలిసి పనిచేసిన తర్వాత 29వ రాష్ట్రంగా తెలంగాణ వచ్చింది. అదేవిధంగా మనం 1,00,000 మంది కార్మికులతో పనిచేస్తున్నటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఆనాడు తెన్నేటి విశ్వనాథం గారు ఉద్యమం చేసిన తర్వాత అక్కడ ఫ్యాక్టరీ 1,00,000 మంది ప్రత్యక్ష పరోక్షంగా బతుకుతున్నటువంటి విశాఖ ఉక్కు. మరి ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి కాలేజీలు అయితేనే, స్కూళ్ళు అయితేనే విద్యార్థులను ఉద్యమాల వైపు మళ్లించారు. మీరు కాలేజీ ఉద్యమాలు నేర్చుకోండి, ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉద్యమాల్లో పాల్గొనాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళే చెప్పారు. మరి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉద్యమిస్తామంటే పోలీస్ యాక్ట్ అని, టీడీ యాక్ట్ అని, టెర్రరిస్ట్ అండ్ డిప్రెషన్ యాక్ట్ పెడతానని చెప్పి బెదిరించడం నిజంగా ఒక శోచనీయం. ఎవరైనా చెప్పేది ఏమంటే ఉద్యమానికి వెళ్ళేటప్పుడు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉద్యమకారులది అని చెప్పేసి చెప్పేవారు. కనుక ఆ విధంగా వీళ్ళందరూ ప్రోత్సహించాల్సింది పోయి కేసులు పెడతానని చెప్పేసి, పోలీస్ యాక్ట్లు ఇంపోజ్ చేస్తానని చెప్పేసి ప్రతి ఉద్యమాన్ని కూడా అడ్డుపడుతున్నాడు. నిజంగా ఈ రాష్ట్రము ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పట్ల, ప్రజల పట్ల చాలా క్రూరంగా వ్యవహరిస్తుంది. ఈ క్రూరత్వాన్ని తగ్గించుకోకపోతే, ఈ అసూయ తగ్గించుకోకపోతే ముఖ్యమంత్రికి తొందరలో కాలం చెల్లే రోజులు వస్తాయి. కనుక ఇప్పటికైనా నీకు ఓట్లేసి గెలిపించేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజారంజకంగా పరిపాలించమని చెప్పి నీకు ఓట్లేస్తే నువ్వు ప్రజాకంటకుడుగా తయారై ప్రజలందరూ హింసించడం కరెక్ట్ కాదు. కనుక నేను అడిగేది ఒకటే, ఈ 3 జిల్లాల ఓటర్లని, అనంతపూర్, కడప, కర్నూలు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి పట్టభద్రులకు నేను చెప్పేది ఒకటే, అయ్యా మిమ్మల్ని అందరినీ ఇన్ టైంలో కలవలేనందుకు, కొంతమంది కలిసి కొంతమంది కలవలేకపోయినందుకు క్షమించి, మరి నాకు వచ్చే ఎన్నికల్లో 9వ తారీఖున 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఎలక్షన్స్లో నాకు ఓటు వేయించి మండలికి పంపిస్తే మీ సమస్యలు నా సమస్యలు తెలుసుకుని అని చెప్పేసి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పార్టీ అన్ని చట్టాలను ధిక్కరించి అన్ని చట్టాలను కూడా దాటుకొని వెళ్తారు సార్. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ నుంచి వస్తే ఇక్కడ కలెక్టర్ అదేం జరగలేదు రాస్తున్నారు. కనుక మొత్తానికి అన్ని చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. కనుక వాళ్ళని ఏం చేయలేము. ఎందుకంటే కలెక్టర్లు కూడా అదే విధంగా ఉన్నారు. కలెక్టర్ అక్కడ ఏం జరగలేదు అని చెప్పేసి రాసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను కావాలని చూపిస్తాను, ఇక్కడ లేవు. ఆయన ప్రైవేట్ కాదు, అది కస్తూర్బా కాలేజీలో అయితేనే, తర్వాత ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నడుస్తున్నటువంటి అన్ని స్కూళ్ళలోనూ రావిల్ కిషోర్ గారు క్యాన్వాస్ చేస్తారు. మా జిల్లాలో కూడా మా అనంతపూర్ మేయర్ కూడా అదే పని చేస్తుంది, మా కలెక్టర్ అదే పని చేస్తారు, అందరూ కూడా అదే పని చేస్తారు. ఓటర్ లిస్టే కాదు, ఈ గ్రామస్థాయిలో జరగడం చాలా మంది పెట్టడం జరిగింది. న్యాయ ప్రశ్న కానీ అన్నిటి కానీ, ఎందుకంటే నేనే సుమారుగా కలెక్టర్గా రిపోర్ట్ చేసి 10 దొంగ సర్టిఫికేట్, క్లాస్ సర్టిఫికేట్ అన్ని కూడా అంగన్వాడీ టీచర్లు కానీ, అంగన్వాడీ
ఇదంతా కూడా ఎవరు 80% మన కలెక్టర్ గారు ఏం చేస్తుంది, నా పర్సన్ నేను మాజీ ఎమ్మెల్యేని, నాకు వెపన్ లైసెన్స్ ఉంది. ఆగస్టు 31వ తారీఖున ఎక్స్పైర్ అవుతుంది. ఆగస్టు 1 చలానా తీసుకుంటాను, కానీ ఏ మీద నా మీద ఎలాంటి ఒక కేసు లేదు. ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళిపోతున్నాను. మన చూడండి కలెక్టర్ గారు రివ్యూ చేయాలా ఆగస్టు 31 ఎక్స్పైర్ అయితే వెపన్ లైసెన్స్ అంటే ఈరోజు కూడా రివ్యూ. కాబట్టి ఇలా మామూలు అయిపోయింది. ప్రతి ఒక్కరికి ఎవరికైనా డబ్బులు ఉంటే కోట్లు పోవాలి తప్ప ఎవరు చెప్పినా లాభం లేదు. మాజీ ఎమ్మెల్యేకే వెపన్ లైసెన్స్ రెన్యువల్ చేయడానికి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి, మార్చి. సామాన్య మానవుడు మన ఎన్నేళ్ళకి అవుతుందో లైసెన్స్. ఒక యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇవ్వాలి పెట్రోల్ బంక్ నాదే, అది కూడా 6 నెలలు అయిపోయింది. కలెక్టర్ గారు రిజెక్ట్ చేయొచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒక యూనివర్సిటీ ఇవ్వడానికి కూడా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే నీకు చాలా కొలదు. అంగన్వాడీనే 80% నేను ఛాలెంజ్ చేసిన కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తే జిల్లాలో అంగన్వాడీ 80% పూర్తి చేస్తాను. అన్ని దొంగ సర్టిఫికేట్ ఓపెన్గా అమ్ముతారు. నేనే కోడుమూరు కాన్స్టిట్యూన్సీలో 15 పడుతున్నాం. సమాచారం చట్ట ప్రకారం తీసుకొని సర్టిఫికేట్ తీసి ఆ స్కూల్కి పోయి చూస్తే అక్కడ స్కూల్లో టీసీలో సీరియల్ నెంబర్ లేదు, ఏమీ లేదు. అన్ని బయట ఎవరు పడతారు 5,000, 10,000 తెచ్చుకోవచ్చు. అసలు ఊళ్ళో అయితే టెంపుల్ పడగొట్టారు. గవర్నమెంట్ టెంపుల్, గవర్నమెంట్ ఎండోమెంట్ వాళ్ళ పర్మిషన్ లేకుండా శ్రీబెరగల మండలం కోల్కతాని గ్రామంలో టెంపులే పడగొట్టారు. అంటే ఈ టెంపుల్ కడితే మాకు ఇంత పర్సెంటేజ్ వస్తుంది, ఇది డ్యామేజ్ అయ్యింది, పైనుంచి పిడుగుబడి డ్యామేజ్ అయ్యింది చెప్పి కోల్కతా గ్రామంలో 20 తారీఖు 75 లక్షలు ఎస్టిమేషన్ పంపించారు. ఎస్టిమేషన్ శాంక్షన్ కాలేదు. శాంక్షన్ లేనప్పుడు కూడా ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం వాడే టెంపుల్ కట్టడానికి ముందుకు పోతాను.